నల్లకలువ 43rd చాప్టర్. దగ్గరికి వెళ్ళి విశ్వ అని పిలుస్తుంది వైషు. వైషు పిలుపుకి తన వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. ఆ నవ్వులో ఇదివరకు ఉన్న స్వచ్ఛత లేకపోవడంతో వైషు మనసు చివుక్కుమంటుంది. విశ్వ, కాసేపు క్యాంటీన్కి వెళ్దాం, వస్తావా అని అడుగుతుంది వైషు. ఇప్పుడా అని అడుగుతాడు విశ్వ. హా, అలా ఒక 10 minutes వెళ్ళి వద్దాం, కొంచెం హెడ్ఏక్ ఉంది అని అంటుంది. హెడ్ఏక్ అనగానే కామ్గా వెళ్తాడు విశ్వబాబు. ఇద్దరు టీ ఆర్డర్ చేసుకుని తాగుతూ ఉంటారు. విశ్వ, ఎలా ఉంది ఇంట్లో అని అడుగుతుంది వైషు. ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది, తెలిసి చేసుకున్నదే కదా అని నిష్ఠురంగా అంటాడు విశ్వ. అవునా, మరి మీ ఫ్రెండ్ని నన్ను చేసుకోమని పెద్దవాళ్ళందరూ ప్రపోజ్ పెట్టినప్పుడు నేను వైషునే చేసుకుంటా అని ఎందుకు చెప్పలేదు అని. ఎందుకంటే నీ ఫ్రెండ్ గురించి ఆలోచించి నిర్ణయం నా మీద వదిలేశావు అని నాకు తెలుసు. నీ ఫ్రెండ్ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నా ఫ్రెండ్ గురించి నేను ఆలోచించకుండా ఉంటానా అని అంటుంది వైషు. హా వైషు, కానీ అక్కడ నువ్వు వేర్ని చేసుకోకుంటే నీలాంటి జాతకం ఉన్న అమ్మాయి ఇంకొకరు అంత ఈజీగా దొరికేది కాదుగా. ఇంకా ఇక్కడ విషయం వేద్ ప్రాణాలకు సంబంధించింది, కానీ నాదే నిహారిక విషయం అలా కాదు కదా అంటాడు విశ్వ. అవునా, అయితే ఒక విషయం చెప్పు. ఒకవేళ నేను వేద్ని పెళ్లి చేసుకున్నాక నువ్వు నిహారికని వదిలేసి వేరే అమ్మాయిని చేసుకునేవాడివా అని సూటిగా అడుగుతుంది వైషు. ఆ ప్రశ్నకి విశ్వ దగ్గర సమాధానం లేదసలు. తను ఆ సైడు ఆలోచించలేదసలు. కాబట్టి కామ్గా ఉన్నాడు. నేను చెప్తాను విను. నీ ఫ్రెండ్కి నిహారికకి పెళ్లి ఫిక్స్ అయింది. ఇక నిహారిక నీ జీవితంలో ఉండదు అని అర్థం చేసుకునే టైంలో మీ పేరెంట్స్ నాతో పెళ్లి గురించి మాట్లాడేసరికి ఫ్యూచర్లో ఎవరినో ఒకరిని చేసుకోవాలి కాబట్టి, నేను నీ స్నేహితురాల్ని కాబట్టి పెళ్లికి నో చెప్పడానికి నీ దగ్గర ఎలాంటి రీజన్స్ లేవు కాబట్టి నాతో పెళ్లికి ఒప్పుకున్నావు. మళ్ళీ నిహారిక ఒంటరిగా మిగిలిపోతుంది అని తెలిస్తే నీ మనసు ఇంకొక అమ్మాయి వైపు వెళ్ళి ఉండేది కాదు కదా అని అంటుంది వైషు. వైషు, నువ్వేదేదో మాట్లాడుతున్నావు. ఏదైతే ఏంటి, ఇప్పుడు మా పెళ్లి జరిగిపోయింది కదా. నేను ఇక ఆ లైఫ్కి అలవాటు పడడానికి ట్రై చేస్తున్నా. ఇంకా నా టాపిక్ వదిలేసి నీ గురించి చెప్పు అనగానే నా గురించి ఏం చెప్పాలి అంటుంది వైషు కోపంగా. టాపిక్ మార్చేశాడు అని. అదే, నువ్వు వేద్ని భరిస్తున్నావా, వేద్ నిన్ను భరిస్తున్నాడా అని నవ్వుతూ అడగగానే చిరుకోపంగా చూస్తుంది వైషు విశ్వవైపు. అది వేద్ మంచివాడు అని విశ్వ స్టార్ట్ చేయగానే ఆపు నీ ఫ్రెండ్ పురాణం అని చేతులు జోడించి వెళ్దాం పదా అని అక్కడి నుంచి ఆఫీస్లోకి వెళ్తారు ఇద్దరు. విశ్వ తన ప్లేస్కి వెళ్తే వైషు న్యూ జాయినర్స్ దగ్గరికి వెళ్తుంది. అందరూ వాళ్ళు చేసిన వర్క్ చూపిస్తూ ఉంటే చూస్తూ అలాగే వేద్ బాబు దగ్గరికి వస్తుంది. మన బాబుగారు హాయిగా టేబుల్ మీద పడుకుని నిద్రపోతూ కనిపిస్తాడు. ఈయనేంటి ఇలా నిద్రపోతున్నాడు? ఇలా ఉంటే ఈయన గారు వర్క్ ఎప్పుడు నేర్చుకునేది, సీఈఓ ఎప్పుడయ్యేది అని నిట్టూర్చి డెస్క్ మీద గట్టిగా సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి లేచి సరిగ్గా కూర్చుని ఎదురుగా సీరియస్గా చూస్తున్న వైషు వైపు మత్తు కళ్ళతోనే చూస్తూ ఉంటాడు వేద్ బాబు. ఇది మీ ఇల్లు అనుకున్నారా, ఆఫీస్ అనుకున్నారా, నిద్రపోతున్నారు అని అంటుంది వెట్టకారంగా వైషు. అది ఆఫీస్ అని గుర్తొచ్చి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయింది వేద్ బాబుకి. అంతా నీ వల్లే, రాత్రి నాకు నిద్ర లేకుండా చేశావు అని వైషుని విసుక్కుంటూ ఉండేసరికి ఆ మాటలు పక్కన ఉన్న నూతన్ బాబుకి వినిపించి బ్రోకి మేడం నిద్ర లేకుండా చేయడమేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మాటలు ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారు అని వేద్ని సీరియస్గా చూసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఆ వర్క్ పూర్తి చేశాకే మీరు ఇంటికి వెళ్ళేది అని చెప్పి
అక్కడి నుంచి వెళ్తుంది. మనసులోనే వైషుని బండబూతులు తిట్టుకుంటూ ఉంటాడు వేద్ బాబు. బ్రో, ఏంటి బ్రో, మేడం వల్ల నీకు నైట్ అంత నిద్ర లేకపోవడం ఏంటి అని ఆతృతగా అడుగుతాడు న్యూ బాబు. వాడిని ఒకసారి విసుగ్గా చూసి ఫేస్ వాష్ కోసం బయటికి వెళ్తాడు. అందరూ వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నా మన వేద్ బాబు వర్క్ మాత్రం కంప్లీట్ కాదు. అయినా ఫస్ట్ రోజే ఎవడైనా ఇంత వర్క్ చేస్తారా అని కొనుక్కుంటూ ఉండగా వైషు అక్కడికి వచ్చి అందరూ చేసి వెళ్ళిపోయారు కూడా, తమరిది మాత్రమే ఇంత లేట్ అవుతుంది అంటుంది. వైషు వైపు ఒకసారి కోపంగా చూసి మళ్ళీ వర్క్లో పడతాడు. వైషు మీద ఎంత కోపంగా ఉన్నా వర్క్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ పెడతాడు మన వేద్ బాబు. ఇంకా చాలా టైం పట్టేలా ఉంది కదా, నేను వెళ్తున్నాను, మీరు క్యాబ్ బుక్ చేసుకుని రండి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఏదో అందరూ దీన్ని ఉత్తమ ఆడదానిలా చూస్తారు, కానీ ఎవరికి దీని వేషాలు తెలియదు. ముగ్గురిని వాడి దారిన వదిలేసి ఎలా వెళ్ళిపోతుందో చూడు అని గునుక్కుంటూ వర్క్లో పడతాడు. కాసేపటికి వర్క్ కంప్లీట్ అయ్యాక సిస్టమ్ క్లోజ్ చేసి అమ్మయ్యా అని మెడలని అటూ ఇటూ స్ట్రెచ్ చేస్తాడు. ఏం వర్కురా బాబు, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కంటే వ్యవసాయం చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది అని అనుకుంటూ బయటికి వచ్చేసరికి విశ్వ కూడా వర్క్ చేస్తూ కనిపిస్తాడు. వీడు కూడా పెళ్ళాం బాధితుడు అయిపోయినట్టున్నాడు, ఇంకా ఇంటికి వెళ్ళాలి అనిపించట్లేదనుకుంటా అని వెళ్ళి విశ్వ ఎదురుగా కూర్చుంటాడు. సో ఇదేనండి నల్ల కలువ 43rd చాప్టర్. ఇద్దరు పెళ్ళాం బాధితులు కలిసి ఏం చేస్తారో మరి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ ఇంకా కొత్త కొత్త కథల గురించి మీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.